హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎర్ర పుంటికూరతో పుంటికూరకి పువ్వులు పూస్తాయి కదండి, వాటితో మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. అయితే పైనకి పువ్వులాగానే ఉంటుంది, లోపల ఈ పుంటికూరకు సంబంధించిన విత్తనాలు అనేది లోపల అలాగే ఉంటుంది. దీంతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేది చెట్టు. అక్కడికి అమ్మ ఈ పుంటికూర తీసుకురామన్నప్పుడు ఈ ఆకు తీసుకొచ్చి ఆ కాయలు అనేది తినుకుంటూ వచ్చేవాళ్ళం అండి. పైన ఆ రెడ్ కలర్ ఉంటుంది కదా, అది మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. మామూలుగా ఎర్రపుంటి కూరనే పుల్లగా ఉంటుంది, దానికి రెట్టింపు పుల్లగా ఈ ఈ పువ్వులు అయితే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఉత్త కూడా అలాగే తినేసేయచ్చు. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి మన దివాళీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాము. ఆల్రెడీ ఒకసారి అమ్మ పంపించింది, కాకపోతే వాటిని మిస్యూజ్ అయిపోయాయి, బూజు పట్టిపోయాయి. మళ్ళీ సపరేట్గా మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. వీటిని చేయకూడదని చెప్పేసి తెచ్చిన నెక్స్ట్ డేనే ఇలా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. మామూలుగా ఇది ఎర్రపుంటి కూరతో పప్పు చేసుకున్నాము, అలాగే చట్నీ, తర్వాత ఒకటి బిర్యానీ కూడా చేసుకున్నామండి. అది కూడా నేను పోస్ట్ చేస్తాను, చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే ఈ పుంటికూరతో పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నాము, అది ఇంకా టేస్టీగా ఉంది. అది ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్లో చూసేసేయండి. ఇవి ఇలా ఈ పువ్వులు ఉన్నాయి కదా, వీటిని ఎక్కువగా ఉత్తకు కూడా తినేసేయచ్చు, లేదు అంటే పప్పు కంటే చట్నీ అయితే టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఎండుమిరపకాయలతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడైతే చాలా తినేవాళ్ళం అండి. ఇది మామూలుగా ఈ ఆకు పుంటికూర, ఎర్ర పుంటికూర డైరెక్ట్ మనం చుక్కకూర తినేటట్టుగానే తినేయచ్చండి. పుల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మామూలుగా నేను ఇది కొంచెమే తీసుకొచ్చాను, ఎక్కువగా తీసుకురాలేదండి. కొద్ది దాంతోనే మీకు చట్నీ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, లేదు అంటే ఎండుమిరపకాయలతో కూడా ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుందండి, ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒకటి బాండీ పెట్టేసుకొని అందులో తెల్ల నువ్వులు అనేది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది మామూలుగా ఇది కొంచెం పువ్వులు ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నువ్వులు అనేది పడుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు అని చెప్పాను కదా, ఎండుమిరపకాయలని ఫస్ట్ వేయించుకోవాలండి. ఉత్తగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేగే వరకు మనము పుంటికూర పుల్లని బాగా శుభ్రంగా కడుక్కొని దానిపైన రెక్కల్ని తీసేసి గింజల నుంచి తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది 1 నుంచి 2 సార్లు కొంచెం బాగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత వీటిలో లోపల మనకి పుంటికూర విత్తనాలు ఉంటాయి, వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఈ రెక్కలన్నీ తీసుకుంటే సరిపోతుంది. లోపల విత్తనం ఉంటుంది, ఈ విత్తనం వేస్తేనే మామూలుగా అవి చెట్లు అవుతాయి. కానీ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే సంతలో మనం పుంటికూర తీసుకుంటారు కదా, అప్పుడు వచ్చిన మొలకల్ని అలాగే ఒక 4-5 వరకు వేశారండి. అవే ఒక 3 వరకు చాలా చక్కగా చాలా పెద్దగా చూసారు కదా వీడియోలో, చాలా పెద్దగా అయ్యాయండి. ఒక 5 చెట్లకి 5 కొమ్మలకి 3 వరకు వచ్చాయి, ఒక 2 పోయాయి. చాలా పెద్దగా గుబ్బురుగా అయ్యిందండి, చాలా వరకు వాళ్ళు వాడుకుంటున్నారు. మేము వచ్చినప్పుడల్లా ఒక 2-3 టైమ్స్ మేము కూడా తెచ్చుకుంటున్నాం ఇక్కడికి. ఇలా రెక్కల్ని చాలా కొద్దిగా అయిపోయాయి, తొందరగా అర్జెంట్లో వచ్చాము ఇక్కడికి మా ఊరు నుంచి, అందుకని చెప్పేసి కొద్దిగానే తిప్పుకొని వచ్చాము. ఇంకోటి ఇక్కడ చూసారు కదా, ఇలా వేగించుకోవాలండి, బాగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మిరపకాయలని వేగించుకోవాలి. ఈ బాండీలోనే మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ రెక్కల్ని సపరేట్గా మగ్గించుకోవాలండి. కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ అవి కొంచెం తొందరగానే మగ్గిపోతాయి, పెద్దగా టైం కూడా ఎక్కువ పట్టదు. ఒక 2 to 3 మినిట్స్లో చక్కగా మగ్గిపోతాయి. కలర్ చూసారు కదా ఎంత చక్కగా వెరైటీగా రెడ్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది, తింటే కూడా అంతే బాగుంటుంది. వీటిని కావాలంటే మీరు కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవచ్చు, లేదు అంటే అలాగే ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం సేపు అటు ఇటు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ మనం చల్లార్చి పెట్టుకున్నాం కాబట్టి అవన్నీ పొడిలేసి వేసేసుకొని చివరగా ఇది కూడా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా ఈ రెక్కలు అనేది మగ్గిపోతాయి. ఇది కొంచెం చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి పెట్టేశాను. ఇది కొంచెము ఈ పేస్ట్ అనేది కొద్దిగా చల్లారితే బాగుంటుంది. ఇప్పుడు మనము ఇది చల్లారే వరకు మనం ఆల్రెడీ మిరపకాయలు అలాగే నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా,
అవన్నింటినీ మిక్సీకి అయితే పట్టేసుకుందాము. తర్వాత ఈ చల్లారిన తర్వాత అది కూడా వేసేసి తిప్పేసి సరిపోతుంది. 3 కూడా ఒకటేసారి వేయొచ్చు, కాకపోతే కొంచెం అలా క్రిస్పీగా కొంచెం కచ్చపచ్చ కావాలనుకునే వాళ్ళు అన్నీ ఒకటేసారి వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను నువ్వులు అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ నువ్వులు అయిపోయిన తర్వాత అందులోని ఎండుమిర్చి, మామూలుగా ఎండుమిర్చి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ ఒకసారి వేస్తే కొద్దిగా చట్నీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, టేస్ట్ కూడా వేరే ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ మెత్తగా చేసుకున్నాము. 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఈ చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంది. ఇది బాగా చల్లారిన తర్వాతనే మీరు ఇది పేస్ట్ అనేది మిక్సీలో వేసేసుకుంటే ఇలా వస్తుంది. మీకు కొద్దిగా కొంచెం వాటర్ వేసుకోవడం కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఇలా టేస్ట్ అనేది వేరే ఉంటుంది, ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు మనం అది గ్రైండ్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు పెట్టుకోవాలండి. కొద్దిగా మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం పసుపు, అలాగే ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం ఎండుమిరపకాయలు వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఇందులో మనం ఆల్రెడీ చట్నీ కొద్దిగానే ఉంది కాబట్టి చిన్న కప్పులో పెట్టేశాను. ఇప్పుడు చివరగా అది కూడా వేసేసి పోపు కూడా వేసేసి ఇంకా తినేస్తే అయిపోతుంది. ఇది చాలా కొద్దిగా అయ్యిందండి. మామూలుగా చాలా కూడా చేసుకోవచ్చు. నేను మా వారికి ఇద్దరికి కాబట్టి కొద్దిగానే అయ్యింది. చూసారు కదా, చాలా సింపుల్గా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి కంటే ఈ చట్నీతో ఈ కాయలతో చేసిన పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు మేము టేస్ట్ చూసాము, వేడి వేడి అన్నంలోకి ట్రై చేసామండి. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే చిన్నప్పుడు అయితే ఊరికే పచ్చివి అలా తినేసేవాళ్ళం, కానీ ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. అమ్మని అడిగితే లేదు బాగుంటుంది టేస్ట్, ఇంట్లో మేము చేసుకున్నాము, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి ఇవైతే పెట్టించింది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో మాత్రం చాలా టేస్టీగా ఉంది. కావాలంటే కొంతమంది కొంచెం చట్నీ అంటే కొద్దిగా పొడి పొడిగా అయ్యింది, లేదు అంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నా, లేదు ఇంకా కొంచెం పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక చింతపండు 2 రెక్కలు వేసేసి గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అనేది. కాకపోతే ఇది మామూలుగా ఈ పువ్వులు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు వేయకుండానే ట్రై చేసాము. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఇంట్లో అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఈ వీడియో, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకేముంది, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.